పెద్ది వర్సెస్ డ్రాగన్. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పి ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ప్రతి సోషల్ మీడియాలో తగలబడిపోతున్న న్యూస్ అనేదంటే ఈ రెండిట్లో ఏది బెస్ట్? మా హీరో బెస్ట్ అనుకుంటే ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇప్పుడు మనం ఫస్ట్ 'పెద్ది' మూవీ గురించి మాట్లాడుకుంటే 'పెద్ది' మూవీలో మనకి టీజర్‌లోనే ఒక గ్లింప్స్ టీజర్‌లో ఒక డైలాగ్ ఉంటదనమాట. ఎవరు 'రామ్ చరణయ్య' అంటాడు. "ఒకటే పని చేసేయడానికి, ఒకటేలా బతికేయడానికి ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల." ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమాని అక్కడ కూర్చోబెట్టడానికి. ఎందుకంటే మనం చాలా మంది అంటారు 'పెద్ది' మూవీలో ఏముంది? ఒక ఊరు, ఆ ఊర్లో ఒక ప్రాబ్లమ్ దాన్ని జేయటానికి వచ్చిన ఒక మధ్య తరగతి వాడు, లేకపోతే ఒక పేద మనిషి. అతను ఎక్కడికైనా ఊరిని పేరు నిలబెట్టడానికి ఏదో అథ్లెటిక్స్ ఒలింపిక్ చాంపియన్‌షిప్ గాని వాటి దగ్గరికి ఎళ్ళిండు అనేది వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంటర్వ్యూలలో. ఇప్పుడు మనం ఎస్పెషల్‌గా 'డ్రాగన్' మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ గ్లిమ్స్ అరాచకం చానా బావుందని ఒకళ్ళైతే ఏముంది 'డ్రాగన్‌లో' ఖాళీ పాత రొట్టె మసాలా తప్ప ఒక ప్రశాంత్ నీల్ కూడా తెలిసిందే కదా! బొగ్గు గనుల్లో మసి పూసుకొని తిరుగుతున్న హీరో అని చెప్పి ఒకళ్ళనమాట. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఈ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఫస్ట్ టైమ్ అంట ఫర్ ది వరల్డ్‌లోనే అనుకుంటా. వరల్డ్‌లో తర్వాత పెడితే మన ఇండియాలో ఫస్ట్ టైమ్ అన్నమాట. 4 నిమిషాలు 28 సెకన్లు రావడం. ఇది ఫస్ట్ టైమ్ అయితే ఇది ఎక్స్‌పెరిమెంటల్‌గా నాకు తెలిసి కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత నిడివిడి ఇచ్చింది కాబట్టి మనకు 'డ్రాగన్' మూవీ మీద ఒక అంచనా ఉంది. నాకు తెలిసినంత వరకు హేటర్స్ 100లో 10 మంది 100లో 100 మందికి నచ్చాల్సిన అవసరం లేదు. దాంట్లో 25% మెంబర్‌కి నచ్చినా కూడా సినిమా హిట్టే. 130,00,00,000 మంది మన జనాభాలో సారీ 140,00,00,000 140 పైనే కదా! దాంట్లో జస్ట్ ఒక 20,00,00,000 మంది చూసినా సినిమా హిట్ అయిపోయిద్ది. అర్థమైంది కదా! అందరికి నచ్చాల్సిన విషయం లేదు. ఈ 'పెద్ది' గురించి చెప్పినా ఇప్పుడు ఏదైతే 'డ్రాగన్ గ్లిమ్స్' గురించి మాట్లాడుకుంటే, ఈ 'డ్రాగన్ గ్లిమ్స్' కూడా చానా క్యూరియాసిటీ కొత్త కాన్సెప్ట్ అని చెప్పలేం గానీ, కొత్తగా తీసే డైరెక్షన్ అన్నమాట. ఇప్పుడు డార్క్ థీమ్ పక్కన పెట్టండి. అన్న మేకోవర్ ఎప్పుడూ లేని చాలా మూవీస్‌లో పాత సినిమాల నుంచి గాని అన్న చేంజ్ అయితూ వస్తున్నాడు. ఒక 'కంత్రి' మూవీ చూసుకుందాం. అంతకుముందు 'రాఖీ' మూవీ చూసుకున్నా కూడా 'యమదొంగ' మూవీ చూసుకున్నా కూడా ఇప్పుడు మనం లాస్ట్‌కి ఇది 'వార్' సినిమా. 'వార్' చూసుకున్నా ఇప్పుడు మనం లాస్ట్‌గా మాట్లాడుకోవాల్సింది ఇది 'డ్రాగన్' మూవీ. ప్రతి సినిమాకి అన్న మేకోవర్. సినిమా తగ్గ మేకోవర్. అన్న కష్టానికి తగ్గ ఫలితం వస్తూనే ఉంది. ఈ సినిమాలో కూడా అదే అనమాట. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో అన్న ఎంతైతే కష్టపడ్డాడో దానికి డబుల్ ఫలితం ఉంటది. ఇప్పుడు మనం 'పెద్ది' గురించి మాట్లాడుకుంటే ఇందాక ఏదైతే చెప్పినారో ఆ ఒక్క డైలాగ్ ఆడ 'పెద్దిలో' అన్నట్టు ఏముంది ఒక ఊర్లో గొడవ. ఆ గొడవని తీర్చడానికి ఒక హీరో, ఒక మధ్య తరగతి హీరో. చెప్పినా కదా! చాలా మంది అంటారు. మల్టీ టాలెంట్ అంటారు. మళ్ళీ ఇది మనం మాట్లాడుకుంటే ఫస్ట్ టైమ్ ఈ డైలాగ్ చెప్పినా కదా! ఒకటే పని చేసేయడానికి, ఒకటేలా బతకడానికి ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. ఈ డైలాగ్ ఒక్కటి చాలు సినిమాని అక్కడికి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే నేను చానా సందర్భాల్లో చెప్తుంటా. దీనికి ఇన్ని టాలెంట్లు ఎవడికుంటే అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో వేరేలా మాట్లాడతారు. వాళ్ళకి చెప్పేది నేను ఒకటే ఒక ఆన్సర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కళ్ళని చూపిస్తాను నేను. ఎవరున్న అంత టాలెంట్ అంటే ఒక్కళ్ళనే చూపిస్తా. అందరికి పరిచయమైన వ్యక్తి ఎవరు 'రాఘవ లారెన్స్' గారిని. గతంలో కూడా 'రెబెల్' అనుకుంటా. 'రెబెల్' ఆడియో లాంచ్‌లో కూడా 'ప్రభాస్' అన్న చానా గొప్పగా ఎలివేషన్ చేస్తాడు ఆయనకి. ఇది డైరెక్టర్ కొరియోగ్రాఫర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ చానా ఇన్ని కమ్ములున్న వ్యక్తికి మనమేం చెప్పగలుగుతాం అని చెప్పి మూవీలో ఏదైతే ఉందో ప్రతీది అసలు ఆయనకి రానిదంటూ ఏది లేదు. ఓహ్! 'రాఘవ లారెన్స్' గారి గురించి మాట్లాడుకుంటే మాస్టర్ 'రాఘవ లారెన్స్' గారి గురించి ఇలాగ మల్టీ టాలెంట్స్ ఎంతమంది లేరు. 'పెద్ది' మూవీలో మనం ఆ ఒక్క డైలాగ్ చాలు 'పెద్ది' మూవీని అక్కడ కూర్చోబెట్టడానికి. ఎందుకంటే నువ్వు కూడా సోమరిపోతులా ఒకటేలాగా ఇప్పుడు జాబ్ చేస్తది గాని మనం వాళ్ళ గురించి ఎస్పెషల్‌గా కాదు. ఏదన్నా చేస్తుండు. జీవితం అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏదైనా చేయడానికనేది ఆ ఒక్క డైలాగ్ చాలు ఒక సినిమాని తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మనం ఏదైతే 'డ్రాగన్' మూవీని చూసినామో దాని గురించి మాట్లాడుకుంటే ఆ మూవీ గూడా ఆ గ్లిమ్సే వాళ్ళిచ్చింది 4 నిమిషాల 28 సెకన్లు ఉన్న ఆ గ్లిమ్స్‌లో నీకు వాళ్ళు ఏమి చూపియలే. సినిమా ఇలా ఉండబోతుంది. మనకి మైనింగ్ అదేదో ఉందబ్బా! మళ్ళీ మర్చిపోయాను. అదేదో పువ్వు గురించి ప ఎక్కువ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి ఎళ్ళిపోకుండా కారణం 250 సంవత్సరాలు. అది మళ్ళీ దాని మీద వార్ నడుస్తదని చెప్పేది ఇది 'డ్రాగన్' ఒక ఉద్దేశం అన్నమాట. 'డ్రాగన్‌లో' కూడా అన్నది లూగర్ లూగర్ చీఫ్ ఏంది అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ అనుకుంటా. దానికి అన్న ఓనర్ చీఫ్ అని తెలిసిందే కదా మనకి. ఓనర్ కాదు సారీ. దానికి అన్న హెడ్ అన్నమాట. ఒక లీడర్ గ్రూప్‌లో. ఆ లీడరు దాని గురించి దాన్ని ఎలా ఆపుతుండు అనేది డ్రాగన్ స్టోరీ అన్నమాట. ఇదే జస్ట్ క్యాజువల్‌గా అంటున్నా. ఇంకా వేరేది దాగి ఉందిలే దాంట్లో. చాలా మసాలా ఉన్నట్టే ఊకే అట్లా వాళ్ళు గ్లిమ్స్‌లో ఇచ్చింది నేను చెప్తున్నానన్నమాట. దీని గురించి బేస్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆ ఒక్క డైలాగ్ తప్ప మనకి పెద్దగా ఏమి చూపించరు. కాబట్టి హీరోయిన్ డైలాగ్ ఉంటది. ఫస్టు మనకి ఇంగ్లీష్‌లో ఉన్నదే తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసినమాట. ఈ వీడియోలో నాకు చెప్పడానికి అంత ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 'డ్రాగన్ గ్లిమ్స్' ఫుల్ వీడియో చేసినానన్నమాట. 8 మినిట్స్ లోపే ఉంటది.
ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. ఆ హీరోయిన్ ఇంగ్లీష్‌లో మాట్లాడిన పదాల అర్థాలు గాని, ప్రతి పాయింట్ మాట్లాడి ఒక ఫుల్ వీడియో చేసిందనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ కార్డ్‌లో గాని మీకు ఇక్కడ కార్డ్స్‌లో గాని, లేకపోతే వీడియో ఎండింగ్‌లో గాని ఇవ్వడానికి ట్రై చేస్తా. ఒకసారి వెళ్లి చూసేయండి. ఇప్పుడు మనం ఈ రెండిటికి కంపేర్ చేసి మాట్లాడుకుంటే ఏందంటే, నాకు తెలిసి ఏ మూవీకి ఆ మూవీ అబ్బా! ప్రియారిటీ. ఎందుకంటే వాళ్ళు కూడా అంటారు. మా మూవీ చూడండి, మా మూవీ చూడండి అని. మాది గొప్పది పక్కన మూవీ చూడొద్దని ఏమనరు. మరి ట్విట్టర్ నడుస్తున్న వారిని ఎవడో తలకు మాసినోడు ఒక పోస్టర్ పెడతాడు. వాడి నుంచి వచ్చే గొడవే అన్నమాట ఇదంతా. నాకు తెలిసినంత వరకు ఈ 'డ్రాగన్' మూవీ ఏదైతుందో అన్న మేక్ ఓవర్ పరంగా మెచ్చుకోవచ్చు. ప్రసాద్ నీల్ కూడా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకున్నాను కూడా అనుకోవచ్చు. గతంలో నేను చానా సార్లు చెప్పిన సందర్భాలని మన 'సలార్' మూవీ 1000,00,00,000 పోకపోవడానికి మెయిన్ కారణం 'షారుఖ్ ఖాన్‌తో మన క్లాష్ అవ్వడమే. అసలు మెయిన్‌గా 'హుంబలే' వాళ్ళు చేసిన వాళ్ళ టీమ్ తప్పే మూవీకి. ఎందుకంటే ఎప్పుడో 'షారుఖ్ ఖాన్‌కి' 22 తారీఖు వస్తదని వాళ్ళు ముందే అనౌన్స్ చేసుకుంటే ఈ 'సలార్' మధ్యలో వచ్చి ఏలు పెట్టి ఇది మొత్తం కంకణాగిచ్చేసారు 'హుంబలే' వాళ్ళు. తర్వాత ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం నార్త్ వాళ్ళు మనకిక్కడ సౌత్ సైడ్ మూవీస్ రావడానికి ఒక పెద్ద హీరో మూవీ వచ్చింది. ఇప్పుడు 'బీభత్సంగా' ఆడాలంటే మహా అంటే మన సౌత్ నుంచి ఒక 200,00,00,000 వరకు రావడం చాలా గొప్ప. ఎందుకంటే మన స్టేట్స్ మనయి చాలా తక్కువ గదా! మన చాలా తక్కువ స్టేట్స్. నార్త్‌లో చాలా ఎక్కువ స్టేట్స్ ఉంటాయి. వాళ్ళ నుంచి మనం తీసుకోవాల్సిందేంటంటే ఇప్పుడు ఈ హిందీలో పోయిందనుకో, మన మూవీ అక్కడ హిట్ అయిందనుకో, మినిమమ్ ట్రిగ్గర్ నొక్కితే 500,00,00,000 పక్కా. సినిమా హిట్ అయితే 500,00,00,000 పక్కా ట్రిగ్గర్ నొక్కితే. వాళ్ళెంత ట్రిగ్గర్ నొక్కినా 200,00,00,000 పైన పోవడానికే చానా ఆశావాదపడతది. ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది మన తెలుగులోనే ప్రతి మూవీకి. తెలుగులోనే మేబీ 100,00,00,000 వస్తాయి. మిగతా చుట్టుపక్కల అన్ని లాంగ్వేజ్‌లు చూసుకొని ఒక 100,00,00,000 రావడం ఎక్కువ. అదేది బీభత్సంగా ఆడిన సినిమా, హిట్ సినిమా 'జవాన్' సినిమా చూసుకున్నా గూడా దానికి మహా అంటే ఒక 20,00,00,000, 30,00,00,000 తెలుగులోనే వచ్చినాయి. ఇంక అంతకంటే ఎక్కువేం రాలే. అవి మనకి 'యానిమల్' సినిమా చూసినా గూడా 50,00,00,000 పైనే 100,00,00,000 లోపే అనుకుంటా. ఇది మళ్ళీ 'ధురేంద్ర' మూవీ కూడా అంత కలెక్షన్స్ ఏమి రాలే. ఎందుకంటే మనకి ఇక్కడ స్టేట్స్ చాలా తక్కువ ఉన్న సౌత్‌లో. అందువల్ల ఏందంటే వాళ్ళ కలెక్షన్స్ ఎక్కువ రావు. మనమేందంటే మనకి ఇప్పుడు నార్త్‌లో గ్రిప్ ఎక్కువుండాల మనకి. దానివల్ల ఏందంటే వాళ్ళతోటి మనం క్లాష్ అవ్వడానికి మనకి ట్రిగ్గర్ నొక్కితే మినిమమ్ 500,00,00,000 మనకి. అక్కడ మనం ఆ ఏరియాలో ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనం వాళ్ళతో పోటీ పడే కాడికి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ మనకి ఇంపార్టెంట్. ఈ టాపిక్ పక్కన పెట్టిందనుకో, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పేది మన వీడియో ఉద్దేశం. నాకు తెలిసినంత వరకు రెండిటికి రెండే బెస్ట్. 2 1000,00,00,000 పోతాయా అని చాలా మంది ట్విట్టర్‌లో కూడా నడుస్తున్న వారు యూట్యూబ్‌లో గూడా 2,00,00,000, 500,00,00,000 అని జెప్పి 'డ్రాగన్' మూవీ అనేస్తారు. అలాగే 'పెద్ది' మూవీ గూడా వస్తుంది. డెఫినెట్‌గా చెప్తున్నా గదా! ట్రిగ్గర్ నొక్కితే డెఫినెట్‌గా 1000,00,00,000 పోయే సినిమా రెండిటికి సత్తా ఉంది. ఇదేందంటే చెప్తున్నాగా ఒక ఊరు, ఒక గొడవ అనేది పక్కన పెట్టి వాళ్ళ కష్టం ఆ ఎమోషన్ ఉంటది చూసినవా? లాస్ట్ 15 మినిట్స్ ఫస్ట్ నుంచి అంటాను. లాస్ట్ 15 మినిట్స్ ఎమోషన్స్ ఉంటాయి చూసినవా? దానితో పాటు ఈ ఏఆర్ రెహమాన్ ఇచ్చే మ్యూజిక్ ఊరకట హాల్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తా అనేలాగా అంటారు. డెఫినెట్‌గా చెప్పలేం గదా! గతంలో గూడా మనకి ఏది 'ఉప్పెన' సినిమా. 'ఉప్పెన' సినిమా కూడా చూసుకున్నా. అది ఒక ఆర్డర్‌లో ఇంటర్వెల్ కానించి కూడా మొత్తం ఒక ఆర్డర్‌లో ఎళ్ళిపోతది సినిమా. క్లైమాక్స్ ఆ 20 మినిట్స్ సినిమాని ఎక్కడికో లేపేస్తది. 20 మినిట్స్ క్లైమాక్స్ సినిమాకి హైలైట్. దీనికి 50 మినిట్స్ యాడ్ చేసినవంటారు. ఏమో చెప్పలేం గదా! డెఫినిట్‌గా సౌత్‌లో నువ్వు పక్కన పెట్టినవనుకో, నార్త్‌లోనే ఈ సినిమాకి 500,00,00,000 వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు ఏది 'పుష్ప' సినిమా కూడా ఫస్టు మహా అంటే 500,00,00,000 కూడా రాలే. సెకండ్ మూవీ వాళ్ళకి ఫేస్ అవసరం లేదు. వాళ్ళకి కూడా సినిమా బాగుంటే చూసేస్తారు. ఇక్కడ కూడా అంతే. మనకు కూడా ఫేస్ అవసరం లేదు. సినిమా బాగుంటే చూస్తాం. నాకు ఎగ్జాంపుల్ తీసుకుంటే 'కేజీఎఫ్' సినిమా గాని, అలాగే 'యానిమల్' సినిమా గాని. ఈ సినిమాలు కూడా పక్కన పెడితే ఈ రెండిట్లో బెస్ట్ ఏదంటే నాకు తెలిసినంత వరకు నా ప్రయారిటీ మటుకు రెండిటికి ఇస్తా. నాకు మన 'రామ్ చరణ్' అన్న అందరికి ఇష్టమే. 'ఎన్టీఆర్' అన్న అందరికి ఇష్టం. వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బా! వాళ్ళ గురించి మనం కొట్లాడుకునేదేంది. ఇదైతే చాలా డిఫరెంట్ ఫ్రెష్ లుక్ ఇస్తుండు. ఎవరు ఆయన 'ఎన్టీఆర్' అన్న. ఎప్పుడు చూడని 'ఎన్టీఆర్' అన్నని చూస్తాం. అలాగే 'రామ్ చరణ్' అన్న కూడా గతంలో 'ధృవ'లో అన్న బాడీ మేకోవర్ గాని, ఇప్పుడు బాడీ మేకోవర్ గాని అన్న కూడా చాలా డిఫరెంట్‌గా స్టైలిష్ లుక్‌లో ఎప్పుడు చూడని లుక్ అన్నమాట. వాళ్ళు చానా కష్టపడతారు. నెలల తరబడి వాళ్ళ బాడీ మేకోవర్ చేసుకొని వాళ్ళు కష్టపడుతుంటే ఏదో వీడియోల ముందొచ్చి ఈళ్ళేదో 4 రొట్టెలు మసాలా అని అది 4 డైలాగులు చెప్పేస్తారు గానీ, ఒక సినిమా తీస్తే అర్థమైతది. నీ సినిమా రిలీజ్ అయినాక సినిమా గురించి మాట్లాడు. సినిమా నీకు నచ్చకపోతే నువ్వు టికెట్ పెట్టి కొన్నందుకు నీకు నచ్చలేదు అని చెప్పే రైట్స్ ఉంటాయి నీకు. సినిమాలో అది లేదు, ఇది లేదు, పక్క సినిమాని పొడుస్తూ, ఆ సినిమాని పొడుస్తూ చాలా మంది కూడా. మొన్నొచ్చిన 'డీసీ' లోకేష్ కనగ 'డీసీ' మూవీతో పెద్ది కంపారిజన్ చేసి మాట్లాడతారు. నాకైతే అది అస్సలు నచ్చదు. దేని ఇంపార్టెన్స్ దానికి. ఒక సినిమాని ఇంకో సినిమాతో పోల్చొద్దు. నీకు నచ్చలేదా? నచ్చలేదంతే. నచ్చిందా? నచ్చింది. ఇక్కడ పెట్టు. అంతేగాని పక్క సినిమాతో పోల్చొద్దు. నాకైతే 'రాయన్' గురించి విపరీతంగా నచ్చిందబ్బా! జస్ట్ ఒక 40, 50 మినిట్స్ లోపే అది 10,00,000 పైన పోయింది వ్యూస్. ఒక 1.6 లాక్స్ లైక్సే వచ్చినాయి 'డ్రాగన్‌కి'. అలాగే 'పెద్ది' విషయానికి కూడా వస్తే అమ్మ 5,000,000 దగ్గరుంది. 5,000,000 దాటింది. 6,000,000 దగ్గరుందనుకుంటా ట్రైలర్. ఇది కూడా బీభత్సంగా పోతే హిందీలో కూడా చానా గ్రిప్ ఉంది 'పెద్ది'కి కూడా. చానా అంటే చానా టీజర్ గాని, ఏదైతే గ్లింప్స్ ఉందో ట్రైలర్ గాని 'పెద్ది' కూడా హైప్ హైప్ నార్త్‌లో ఉన్నంత చానా హైప్ పోతుంది.
2 మూవీస్‌లో ఏది బెస్ట్ అనేది మీకు అర్థమైందనుకుంటున్నా. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తా. ఓకే. ఈ వీడియో ఎంతమందికి మళ్ళీ ఇంకో వీడియోస్ కలుద్దాం. బాయ్.